హైదరాబాద్ మహానగరం దేశంలో అతిపెద్ద నగరంగా ఆవిర్భవిస్తున్న రోడ్ల విస్తరణ మాత్రం ఎప్పుడన్నది పెద్ద ఫజిల్గా మారింది. పెరుగుతున్న నగరానికి అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగడం లేదు. ముఖ్యంగా సైబరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకి తీవ్ర జాప్యం జరుగుతున్నాయి. గత 2 ఏళ్లుగా వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగినా దానికి అనుగుణంగా రోడ్ల విస్తరణ, కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం జరగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ, టీజీఐఐసీ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయని వాహనదారులు మండిపడుతున్నారు. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ సమీపంలో ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లు ప్రకటించినా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గతేడాది ప్రారంభిస్తామని చెప్పినా ఆ ప్రయత్నాలు ముందుకు పడలేదు. కేవలం గత ప్రభుత్వం హయాలం గచ్చిబౌలి చౌరస్తా నుంచి కొండాపూర్ ఓఆర్ఆర్ మీదుగా మొదలుపెట్టిన ఫ్లైఓవర్ బ్రిడ్జి మాత్రమే పూర్తి చేసి చేతులు దులుపుకున్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి సైబర్ టవర్స్ మీదుగా జేఎన్టీయూ వైపు వెళ్లే మార్గం, కొండాపూర్, హఫీజ్పేట రహదారుల్లో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉంది. కార్యాలయ వేళల్లో ఈ మార్గాల్లో ప్రయాణించాలంటే గంటల తరబడి జామ్లలోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ స్థాయి ఐటీ హబ్లో మౌలిక వసతుల అభివృద్ధి వేగం పెంచకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీహెచ్ఎంసీ, టీజీఐఐసీ అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ల మధ్య కొరవడిన సమన్వయ లోపం కారణంగా ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. ముఖ్యంగా ఐటీ సెజుల్లో అభివృద్ధి పనులను టీడీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులను చేపట్టాల్సి ఉన్న టీజీఐఐసీ తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతోందని ఐటీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇలాగే కొనసాగితే బెంగళూరు లాంటి తీవ్రమైన ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయంటున్నారు ఐటీ నిపుణులు. ఇప్పటికైనా సర్కార్ ఆ దిశగా ఆలోచిస్తేనే నగరానికి ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయని, లేకపోతే నగరం ట్రాఫిక్ సమస్యలతో సతమతమయ్యే ఛాన్స్ ఉందని ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని సైబరాబాద్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టాలని కోరుకుంటున్నారు ఐటీ నిపుణులు.